హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖుషి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ శ్రీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగిందన్నట్లు ప్రత్యేకమైన అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది. వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మరి మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు నేరుగా ప్రతి రైతు ఖాతాలో జమ కావాలంటే ఈ క్రాప్ మరియు ఈకేవైసీ చేయించుకొని అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా ప్రతి రైతు ఖాతాలో డబ్బులని జమ కావడం అయితే జరుగుతుంది. ప్రత్యేకంగా అప్డేట్స్ అనేటివి రావడం జరిగింది. అంతేకాకుండా గ్రామ వార్డు సచివాలయంలోనూ లేదా రైతు భరోసా కేంద్రంలో గాను అప్లై చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా ప్రతి రైతు ఖాతాలోని జమ అయ్యి ప్రతి రైతుకి అయితే డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుంది. మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ కొత్త జీవోన్ అనేది ఆమోదం పరిచి ప్రతి రైతు ఖాతాలో డబ్బులు అనేవి జమ చేసేందుకు కొత్త నిబంధనలతో ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ఒక్క రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలని ప్రతి రైతులకు రేషన్ కార్డులో ఒకరికి మాత్రమే రైతు రుణమాఫీ మాఫీ చేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించారు. అదేవిధంగా సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని కూడా తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ ప్రతి రైతు ఖాతాలో జమ కాబోతుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.